వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పట్టణ కొత్తపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన కశ్యప్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమా ముఖ్య అతిథిగా పాల్గొని హాస్పిటల్ ప్రారంభోత్సవం నిర్వహించారు. అందరికీ ఆరోగ్యం ఆయుర్వేదంతోనే సాధ్యమనేది పూర్వం నుండి మన సంస్కృతిలో భాగమని, అటువంటి ఆయుర్వేద వైద్య సేవలు తెనాలి పట్టణ ప్రజలకు అందించేందుకు కశ్యప్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులకు మెరుగైన చికిత్స అందించడం జరుగుతుందని, పట్టణ ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ గోగినేని ఉమా తెలిపారు. వైద్యంతో ముడిపడినటువంటి ఒక ప్రదేశం 1940లోని డాక్టర్ కృష్ణయ్య చౌదరి గారు, అలాగే 62 నుంచి మా మామగారు డాక్టర్ హరిప్రసాదరావు గారు, తర్వాత మా డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు, ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ పేదవారికి వారు చేసినటువంటి కంటి వైద్యం కానీ ఇతర వైద్యం కానీ అందరికీ చిరపరిచితమే. అలాగే ఈరోజు మాకు ఎంతో తెలిసినటువంటి ఒక మంచి కుటుంబం నుంచి వారు వచ్చి ఇక్కడ ఇది ప్రారంభించుకుంటాం అనగానే చాలా సంతోషం వేసింది. అలోపతిక్ వైద్యాన్ని నమ్ముకుని మేము ఉండవచ్చు, కానీ ఆయుర్వేదిక్ వైద్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి మెళకువలు, దాని అవసరాలు ఇవన్నీ కూడా మాకు తెలుసు. పురాతన కాలం నుంచి కూడా మరి ఆనాడు ఋషులు జరిగినటువంటి వైద్యం ఇవన్నీ చూస్తే వనమూలికల నుంచి మరి ప్రజలకు ఆ రోజు చేసినటువంటి సేవలు ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా కశ్యప్ ఆయుర్వేదిక్ క్లినిక్ ద్వారా ఈ సేవల్ని ఎంతోమందికి అందిస్తూ మెరుగైన మరి మెళకువలు కేరళ నుంచి వచ్చినటువంటి మరి కొంతమంది ఎవరైతే ఉన్నారో టీం వారు టెక్నీషియన్స్ వారి ద్వారా తప్పకుండా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, అలాగే వారు ఇంకా ముందుకు వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కార్యక్రమంలో హాస్పిటల్ నిర్వాహకులు చావా సాకృత, చావా మహిత, చావా ఇద్దుకృష్ణ, డాక్టర్ గోగినేని లక్ష్మీప్రసాద్, జి సాంబశివరావు, సాయి రామ్మోహన్ రావు, ముత్తేవి రవీంద్రనాథ్, ఆవుల చక్రవర్తి, చావా బాబ్జీ, పలువురు వైద్యులు పాల్గొన్నారు. సర్జికల్ అన్నిటి కూడా సుస్తూరు చూస్తాడు. సుస్తూరు టెక్స్ట్ బుక్స్ తీసుకుంటాం. చరకుడు అనేటువంటి వాడు ఉండేవాడు, అతని ద్వారా మేము మెడిసిన్స్ అన్నీ ఇచ్చేవాళ్ళం. ఈ విధంగానే మేము ఫాలో అవుతున్నాము. ఇప్పటికి కూడాను కొన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. అప్పటి నుంచి ఉన్నటువంటి విషయాలే ఇవాళ కూడా కంటిన్యూ అవుతున్నాయి. కొంత కొత్త రీసెర్చ్ అంటూ జరుగుతూ ఉంది, కానీ వాటిని మించి ఏం జరగటం లేదు. ప్రస్తుతం మేము తెనాల్లో చాలా కాలంగా ఉన్నాము, తెనాల్లో చేస్తూ ఉన్నాము. నేను ఒక 30 ఏళ్ల బట్టి ప్రాక్టీస్ చేస్తున్నా. ఇక్కడ కన్సల్టెంట్గా వస్తున్నాను రేపటి నుంచి. సాయిబాబాకు అత్యంత ప్రీతిపాత్రమైనది అన్నదానమేనని సాయి లక్కరాజు అన్నారు. చింద్రావూరు డొంకలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆ ప్రాంత కాలనీలో గల పేదలకు శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం కేశవ మఠం అప్పయ్య మరియు లక్ష్మీ నాచారమ్మ స్మృత్యర్థం వారి కుమారుడు వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని సేవా సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు ప్రారంభించి ప్రసంగించారు. తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రతి గురువారం పట్టణంలోని వివిధ కాలనీలో ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని క్రమం తప్పక నిర్వహిస్తున్నామని, ఎవరైనా కోరితే వారు నివసించే కాలనీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. మారుతి ఆలయం ప్రాంగణంలో 100 మందికి పేదలకు అన్నదాన వితరణ చేశారు. సమితి సభ్యులు సురేష్, రమణయ్య, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి తరఫున ప్రతి నెల మొదటి గురువారం క్రమం తప్పకుండా గత 5 ఏళ్ల బట్టి ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఎవరైనా ముందుగా మమ్మల్ని ఆ కాలనీలో ఇంతమంది కావాలని కోరితే తప్పక ఆ కాలనీలో మేము ఏర్పాటు చేయగలం తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున చిండ్రావూరు డొంకలోని మారుతి ఆలయంలో 101 మందికి అన్నప్రసాద వితరణ జరుగుతోంది. దీనికి రిటైర్డ్ ఎండిఓ గారు రమణయ్య గారు కూడా ఇచ్చేశారు. ఈ కార్యక్రమానికి మాకు దిగ్విజయంగా సహకరిస్తున్న ప్రతి కాలనీ వాసులు కూడా ధన్యవాదాలు. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని కేశవ మఠం అప్పయ్య మరియు నాంచారమ్మల సృత్యర్థం వారి కుమారుడు వెంకట్రావు గారు సౌజన్యంతో మరియు మిత్రుల సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ సాయి గారి ఆధ్వర్యంలో సాయి ప్రసాద కార్యక్రమం కింద గత 5 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నారు. వారి యొక్క సేవా కార్యక్రమంలో మేము కూడా వృత్తావసరంగా సాయం చేస్తూ ఉన్నాము. ఆ సాయిబాబా యొక్క కృతలన్నీ కూడా వారి మీద ప్రశ్నించాలని, ఈ కార్యక్రమం ఎందుకు సాగాలని ఆ సాయిబాబాను కోరుకుంటూ సెలవు. పట్టణ రైల్వే స్టేషన్ వద్ద గల వైష్ణవి జూనియర్ కాలేజ్ అధినేత పాటిబండ్ల శ్రీనివాసరావు ఆర్థిక సహకారంతో మజ్జిగ పంపిణీ నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల చలివేంద్రం నందు పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. గత 15 సంవత్సరాలుగా వేసవి చలివేంద్రం ఏర్పాటు చేసి దాతల సహకారంతో కొనసాగించడం జరుగుతుందని, ఇందులో భాగంగా పాటిబండ్ల శ్రీనివాసరావు చలివేంద్ర నిర్వహణకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించినట్లు కుర్రా శ్రీను తెలిపారు.
కార్యక్రమంలో సిహెచ్ శ్రీనివాసరావు, నవీన్, అబ్రహం, ప్రసాద్ మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. పిల్లల తీవ్రతను చూసి మరి వైష్ణవి జూనియర్ కాలేజీ అధినేత అయినటువంటి శ్రీ పాటిబండ్ల శ్రీనివాసరావు గారి సహాయ సహకారంతో ఈ చలవేదన నిర్వహించుకున్నప్పటి నుంచి కూడా ప్రతి ఏటా కూడా వారి సహాయ సహకారం ఉంటుంది. మరి ఈ చలవేదన నిర్వహణకు కూడా వారు 5,000 రూపాయలు కూడా మరి విరాళం ఇచ్చి ఉన్నారు. వారికి ఆ దేవుని ఆశీస్సులు వెళ్ళవేళ్ళ ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ మరి ముఖ్యంగా ఈ రోజున ఎండల తీవ్రతను చూసి వారు మజ్జిగ పంపిణీ చేద్దామని చెప్పేసి ఆలోచన చేశారు. వారి యొక్క సహాయ సహకారంతో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పాదచారులకి మరి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. మరి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలందరూ కూడా మరి జాగ్రత్తలు పాటించి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటులో ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. వైసీపీ అరాచక పాలనను అంతమై కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన కార్యాలయంలో ముత్యాల ముగ్గులు వేసి రంగురంగుల పూలు చల్లి మధ్యలో దీపాలను వెలిగించి బాణసంచా కాల్చి సుపరిపాలన సంబరాలు జరిపారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోయి సుపరిపాలన వచ్చిన రోజని, ఇది రాష్ట్ర ప్రజలందరికీ పండుగ దినమని పార్టీ నాయకులు, వీర మహిళలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం గెలిచి ఇవాళకి 1 ఇయర్. ఆ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మన తెనాలి మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారికి, అలానే మన తెనాలి ఎమ్మెల్సీ రాజా గారికి, ఎంపీ గారికి, కూటమి నాయకులందరికీ, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ఈ దినం శుభాకాంక్షలు. అలానే ఓటేసే ప్రతి ఓటర్కి పేరు పేరున ధన్యవాదాలు. లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసుకుంటే ప్రజలు ఎంత ఫెడప్ అయిపోయారంటే పరిపాలనతో, వాళ్ళ ఏ పదాలైతే వినకూడదో నాయకుల ద్వారా అలాంటి పదాలు వినటం జరిగింది. బూతుల పదాలు, దుర్భాష వాక్యాలు ఇలాంటివి విన్నారు. ఏ పాలన చూడకూడదో అట్లాంటి పాలన చూశారు. ఇలాంటి ఒక రౌడీజము, తర్వాత కక్ష సాధింపు రాజకీయాలు ఇలాంటివి చూసి వాళ్ళకి భయం కలిగింది. నెక్స్ట్ మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తే మన పరిస్థితి ఏంటి, మన పిల్లల పరిస్థితి ఏంటి, రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది అనే భయంతో ఒక విజనరీ లీడర్ కోసం వాళ్ళు చూడాలనుకొని మన కూటమి గవర్నమెంట్లో చూసుకుంటే, ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్లో ప్రతి ఒక్కరు ఎంతో విజనరీ లీడర్స్. ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ, లేకపోతే పథకాలు కానీ, లేకపోతే సంపద సృష్టి కానీ, దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటే ప్రజలకి అందించాలనేది చాలా అవగాహన ఉన్న ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ విజనరీ లీడర్స్ మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ప్రజలు చూస్తున్నారు. సో ఆ గవర్నమెంట్ రావాలని చెప్పి ప్రజలు ఒక మెజారిటీతో, ఒక రాష్ట్ర చరిత్రలో లేనంత మెజారిటీతో మన ప్రభుత్వాన్ని గెలిపించి ఒక నమ్మకాన్ని, ఒక బాధ్యతని ఇంకా పెంచేటట్టు చేశారు. 2024 జూన్ 4వ తారీఖున మా కూటమి ప్రభుత్వం గెలిచిన రోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది తిట్టారో, ఎంతమంది ఎన్ని మాటలు అన్నారో, ఆ మాటలన్నిటికీ కూడా బల్ల గుద్దినట్టు సమాధానం చెప్పినట్టు ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది అని అందరూ ఈ తెనాలి నియోజకవర్గంలో అయితే నాదెండ్ల మనోహర్ గారు 49,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. అలాగే ఈ ప్రభుత్వం ఇంకా కూటమి ప్రభుత్వం ఇంకా 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 ఎన్నేళ్ళు చల్లగా 1000 ఏళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము వీర మహిళలం అంతా కూడా ఈ తెనాలి నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో అందరం కలుసుకొని వీర మహిళలు అందరూ కూడా జన సైనికులు అందరూ కలిసి నరకాసురుని చంపేసి దీపావళి ఎలాగైతే జరుపుకుంటారో మేము ఈ పండుగను అలాగే జరుపుకుంటాం. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నాదెండ్ల గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. పోయిన ప్రభుత్వం దరిద్రం ఎరగడ అయిపోయింది అనుకుని ఈ పండగ సంబరాలు బాగా జరుపుకుంటున్నాం వీర మహిళలు అందరం సంతోషంగా.
జై జనసేన, జై నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వం, జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై కూటమి నాయకత్వం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కోర్టుల ప్రాంగణంలో జరిగిన పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో పిలుపునిచ్చిన పలువురు న్యాయమూర్తులు. అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడిచిన వైసీపీ వెన్నుపోటు దినం నిర్వహించడం హాస్యాస్పదం. పట్టణ టీడీపీ నేతలు. జనసేన కార్యాలయంలో ఘనంగా సుపరిపాలనా దినోత్సవ వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.